టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. మనకి ఈ గురుడు ధనస్థానంలోకి వచ్చిన తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా ఎదుగుదల అనేటటువంటిది ఈ మేషరాశి వారికి కనబడుతోంది. ప్రమోషన్లు వస్తాయి, ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోట్లకు వస్తాయి. లాభంలో ఉన్నటువంటి శని మీకు చక్కటి ట్రాన్స్ఫర్స్ని చక్కటి ప్లేసెస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు బుధుడు రాహువు మరి రాజ్యస్థితిగతుడై ఉన్నటువంటి వాళ్ళు ఏమయ్యారంటే మనకి వ్యయస్థితిలోకి వచ్చారు. కాబట్టి వీళ్ళు ఖర్చులు, సోదరులకి హెల్పింగ్ నేచర్లు ఇవన్నీ చేయడం, హెల్ప్లు చేయడం, ఇవన్నీ ఆ తర్వాత సోదరుల యొక్క పోటీ పరీక్షల కోసమని హాస్పిటళ్ళ కోసమని ఖర్చు పెట్టడం మీకు తృప్తినిస్తుంది. వాళ్ళ ఎదుగుదలకు మీరు తోడ్పాటు అవుతారు. ఇక రైతులు టమాటా పంటను వేసుకోవడం వల్ల ఈ వారంలో చాలా బాగుంటుంది. అలాగే రైతులు కూడా చాలా చక్కటి పంటని మీరు తీస్తారు. ఆ దిగుబడి మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఈ మేషరాశి వారు తర్వాత ఇళ్ళు లేనటువంటి వాడు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఈ యొక్క రవి శుక్రులు మనకి మేషరాశి సంచారం చేయడం ద్వారా మనకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే హోటల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత ఈ యొక్క బట్టల వ్యాపారము, కిరాణా వ్యాపారము, ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. విద్యార్థులు బ్రహ్మాండంగా చదివారు, రిజల్ట్స్ చక్కగా వచ్చినాయి. మరి విదేశాలకి విద్యార్థులందరికీ కూడా అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాల నుంచి వాళ్ళకి సీట్లు రావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క మేష రాశి వారు అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధిగా ఉన్నారు. బంధుమిత్రుల యొక్క వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, ఆ తర్వాత అందరికీ కూడా మీరు హోస్ట్గా మీరు పార్టీలను ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ వారం జరుగుతాయి. మరి ఈ మేషరాశి వారికి ఈ వివాహాలన్నీ కూడా ఈ వారంలో కుదుర్చుకుంటారు. మరి మోఢం వల్ల వివాహాలు జరిపించుకోలేకపోవచ్చేమో, కానీ అలాగే ఆర్మీ వాళ్ళకి మీకు లీవులు అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. మీ పిల్లల యొక్క ప్రగతి చూసి ఈ వారం అంతా కూడా తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. రెమెడీస్ వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని పచ్చ లేదా ఈ యొక్క ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను మీరు పొందుతారు. అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేయడం ద్వారా ఈ మేషరాశి వారికి చాలా బాగుంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి జన్మంలో మరి ఈ యొక్క గురుగ్రహం 1 మే 2024 సంవత్సరం నుంచి రావడం జరుగుతోంది. జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మరి లాభంలో ఉన్నటువంటి కోజ బుధ రాహువుల ప్రభావం వలన మరి మీరు అఖండమైనటువంటి విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రేణింపు ఉంటుంది. మరి మీరు కోరుకున్న చోట్లకి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన అద్భుతాలు సృష్టిస్తారు. మీరు వృత్తిలో మీకు హై టార్గెట్స్తో ఉద్యోగాలు ఇస్తారు. అలాగే ఎంతో కష్టపడి మీరు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అవి పెద్ద కలతలు కాదు, కానీ మీరు చేసినటువంటి కృషికి మీకు గుర్తింపు లేకపోవడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఎవరు మీకు ఉపయోగమో వాళ్ళను ఉంచుకొని, ఎవరైతే మీకు ఉపయోగం లేదో అటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి వృషభ రాశి వాళ్ళు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి.
అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్లో మార్పు అనేటటువంటి వస్తుంది. ధనం లేనటువంటి వాళ్ళకి సంపాదించాలి అనేటటువంటి కసి వస్తుంది. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళు యొక్క స్థలాలను అన్నీ కూడా బయటికి అమ్మి ఎక్కువ రేట్లు వస్తాయి. అయితే కొంతమంది మరి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. మరి మేము ఇళ్ళు కొనాలండి, ప్రాపర్టీస్ కొనాలండి అని భార్యలు, వృషభ రాశి వాళ్ళ యొక్క భార్యలు బుర్ర తినేస్తూ ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి స్టాండర్డ్గా ఉన్నటువంటి నిర్ణయాలు, మరి ఈ డబ్బు మా తల్లిదండ్రులకు ఇవ్వాలి, మా అక్క చెల్లెళ్ళకి మేము డెవలప్మెంట్ కోసం అని ఏదో సంథింగ్ వీళ్ళు వృషభ రాశి వాళ్ళు పెట్టుకుంటారు. అయితే భార్య దాన్ని డైవర్ట్ చేసి మరి ఎలాగైనా సరే ప్రాపర్టీస్ అన్నీ కొనిపించి ఆడబిడ్డలకి, అత్త మామలకి కొంచెం దూరంగా జరపాలని ప్రయత్నించడం అనేటటువంటి జరుగుతుంది. అటువంటి వాళ్ళు మరి ఈ వృషభ రాశి వాళ్ళు భర్తలు వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వ్యయస్థితిగతుడైనటువంటి రవి శుక్రగ్రహ ప్రభావం వలన భార్య తరపు బంధువుల నుంచి మీకు కొంత కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళతో మీరు విందు వినోద కార్యక్రమాలు పాల్గొనడం అనేటటువంటి జరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల్లో ఇంతవరకు పెండింగ్గా ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో టకా అయిపోవడం జరుగుతుంది. ఆరోగ్యం కూడా మంచి స్థితిగా స్టాండర్డ్గా ఉంటుంది. అయితే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఈ ఎండ వేడి వల్ల రావడానికి, ఒంట్లో వేడి, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మైనర్ తలపోట్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే ఈ యొక్క గణపతికి గరిక గడ్డితో మీరు చక్కగా ఓం గణేశాయ నమః అనేటటువంటి మంత్రంతో చక్కగా పూజ చేసుకొని లడ్డోలని, ఆ తర్వాత ఉండ్రాలని మీరు నివేదన చేసి ఉపవాస దీక్షతో మీరు చేసుకున్నప్పుడు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మే 1 నుంచి వ్యయస్థితిగతుడయ్యాడు. మరి దానివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు మీరు ఖర్చు పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. మరియు కొంతమంది ఆత్మీయుల్ని పోగొట్టుకునేటటువంటి దిశగా, అంటే మీ అన్నదమ్ముల్ని, వాళ్ళని మీ ప్రవర్తన వలన నష్టపోవడానికి అవకాశాలు మీకు ఉంటాయి. అదేవిధంగా లాభస్థితిగతుడైనటువంటి రవి శుక్ర గ్రహ ప్రభావాల వలన ప్రభుత్వం నుంచి అన్ని పనులు మీకు పూర్తవడం జరుగుతుంది. స్త్రీల నుంచి మీకు లగ్జరీస్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. లగ్జరీస్ కోసం డబ్బంతా కూడా ఈ వారంలో ఖర్చు పెడతారు. మరి అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రాహు, కుజ, బుధ గ్రహ ప్రభావాల వలన వృత్తిలో కొన్ని విధమైనటువంటి గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తిలో స్టాండర్డ్నెస్ అనేటటువంటిది కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే టెన్షన్ అనేటటువంటిది ప్రివేల్ అవుతుంది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వర్క్లోడ్ ఎక్కువ ఉందని చెప్పి. అలాగే అర్ధాష్టమ శనిగ్రహ కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి కష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఆ నష్టాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉప్పు చేపల వ్యాపారం నుంచి, సముద్ర జమ్స్ దగ్గర నుంచి, సెంట్లు గింట్లు, అలాగే ఫారిన్ సామాన్ ఎవరైతే ఇక్కడికి వచ్చి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మిగతా చిన్న వ్యాపారాలు వాళ్ళు మీడియం సేల్స్ అనేటటువంటివి చేస్తారు. అలాగే రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి భాగ్యస్థితిగతుడైనటువంటి ఈ శనిగ్రహ ప్రభావం వలన మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఆ విధంగా మీడియా రంగాలలో, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలని మీరు చూపిస్తారు, గౌరవాలను మీరు చేజెక్కించుకుంటారు. అలాగే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కేవలం మినిస్టర్స్గా, కేవలం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కాకుండా చీఫ్ మినిస్టర్ స్థాయిలో దేశవ్యాప్తంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మిథున రాశి వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి. వీళ్ళు ఎంత చదివితే అంత ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మొన్న జరిగినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో 2024లో ఈ మిథున రాశి వాళ్ళు అత్యధికంగా సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది కోస మెరుపు. కాబట్టి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు, ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
అమ్మకానికి వీళ్ళు పెట్టే అధికమైనటువంటి ఫలితాలు వీళ్ళు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడులను ఆకర్షించే దిశగా మీ ఆలోచనలు వెళతాయి. బంధుమిత్రులతో మీరు చక్కగా వినోద కార్యక్రమాలు మీరు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏం మిగిలింది అనేటటువంటి ఆలోచన, మంచి వాళ్ళని పోగొట్టుకొని మనం ఏం చేశామనే ఆలోచన మీకు వస్తుంది ఈ వారంలో. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ చిత్రవర్ణం మల్టీ కలర్డ్ ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే కిలోంపావు ఉలవల్ని తీసుకువెళ్ళి మీరు చక్కగా ఈ యొక్క ఉడకబెట్టినటువంటి ఉలవల్ని తీసుకెళ్ళి ఎద్దులకు పెట్టండి. కిలోంపావు ఇవ్వాలని ఏం లేదు, కొంచెం ఒక బుట్టడు పట్టుకెళ్ళి ఇవ్వడం ద్వారా మీకు చాలా బాగుంటుంది. అలాగే గణేశునికి ఆరాధన చేయండి గరికి గడ్డితో. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు విడుదల అవుతాయి. మరి కాస్త మనశ్శాంతిగా మీరు చదువు మీద దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ మెడికల్ కాలేజెస్లో కానీ ర్యాగింగ్ అనేటటువంటి తగ్గిపోయింది. కానీ స్పోర్ట్స్ ఫెస్ట్స్లో మిమ్మల్ని పాల్గొమని చెప్పి వాళ్ళు మీరు పార్టిసిపేట్ చేయకపోయినా సరే మరి మీరు రండి వచ్చి అక్కడ కూర్చోండి అని చెప్పి ఈ విధంగా కాలయాపన చేయించడం, టైం వేస్ట్ చేయించడం సీనియర్లు ఇలాంటి వాళ్ళంతా కూడా చేస్తుంటారు. కాబట్టి మీ ఎగ్జామ్స్లో నిర్మోహటంగా ఉండాల్సినటువంటి పని మీకు ఉంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మే 1, 2024 సంవత్సరం నుంచి గురుగ్రహము లాభస్థితిగతుడై ఉండడం వలన మీరు అఖండమైనటువంటి విజయాలు సాధిస్తారు. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రవిగ్రహ ప్రభావం వలన వృత్తిలో ప్రమోషన్లు అనేటటువంటివి వస్తాయి. ఆ తర్వాత గవర్నమెంట్ పనులు ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి కావడం మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. మీ యొక్క తండ్రి యొక్క సహకారంతో, తల్లి యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో మీరంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రేమ వ్యవహారాల్లోకి కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే వీళ్ళు నష్టపోవడానికి వివాహం విద్యానాశనం అని అన్నారు. కాబట్టి విద్యానాశనం అవ్వడానికి ఇటువంటి డిస్ట్రాక్షన్స్లో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ని అనేటటువంటిది మీరు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ కోసం మీరు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రైతులు చక్కటి పంటని మీరు టమాటా పంటని, మిర్చి పంటల్ని వేయండి. అలాగే ట్రెడిషనల్గా వచ్చేటటువంటి బియ్యానికి ఆ తర్వాత మంచి ఎరువులను వేయడం ద్వారా చక్కటి ఫలితాలు అనేటటువంటి సంపాదించాలి అని అనుకుంటారు. ప్రస్తుతం మీరు ఈ యొక్క టమాటా పంటని, ఈ ఎండుమిర్చి పంటని, ఆ తర్వాత వేరుశనగ పంట మీకు అత్యధికమైనటువంటి లాభాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ విక్రమస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా పట్టుదలతో మీరు వెళతారు. విదేశాలకు సంబంధించినటువంటి ఎంఎన్సీస్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు సర్వతోముఖాభివృద్ధిగా అన్ని విషయాల్లో కూడా మీరు ముందంజలో ఉంటారు, దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి గౌరవాలని పొందుతారు, లాభాలని పొందుతారు. అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి సినిమా యూనిట్ అంతా కూడా వాళ్ళు చేసిన కృషికి తగినటువంటి ఫలితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు ప్రజాబలంతో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు చాలా అఖండంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారం వెలిగిపోతారు. బంధుమిత్రులతో పార్టీల్లో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈ కర్కాటక రాశి వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి చక్కగా ఉంది ఈ వారం. మరి గురుబలం చక్కగా రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. మరి ఈ యొక్క సప్తమ స్థితిలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కొన్ని కుటుంబంలో గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు,
వితండ బాధాలను కనుక మీరు తగ్గించుకున్నట్లయితే ఏ విధమైన గొడవలు రావు. అలాగే అష్టమ స్థితిగతుడైనటువంటి రాహు, కుజ, బుధ గ్రహ ప్రభావాల వలన మీకు మానసికమైనటువంటి అశాంతి, నరాలకు సంబంధించినటువంటి నర్వస్ వీక్నెస్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయానికి కూడా మీరు ఏదో తొందరపాటుగా మీరు ఆలోచించుకోవడం, తొందరపాటుగా ఓవర్ ఎక్సైట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మీరు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అద్భుతాలు సృష్టిస్తారు. ధనం సడన్గా మీకు వస్తుంది అనుకున్నప్పుడు రాదు, డబ్బులు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఊహించకుండా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీరు అద్భుతాలు సృష్టిస్తారు. మరి విదేశాల్లో వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో, డ్రగ్స్, తర్వాత ఈ మెడిసిన్స్, ఇలాంటి ఫార్మాకు సంబంధించినటువంటి వ్యాపారాలు, తర్వాత విదేశీ వస్తువుల కొనుగోళ్ళు, తర్వాత సేల్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ వాళ్ళు మంచి లాభాలని ఇది చేస్తారు. అయితే ఈ యొక్క ఇనుము సంబంధించి, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చేయకూడదు. మీడియం ఫలితాలు వస్తాయి. చక్కగా మీరు హోటలు, తర్వాత బట్టల షాపులు, ఫ్యాన్సీ షాపులు, ఇలాంటి వ్యాపారాలు పెట్టుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయాన్ని మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కోర్టు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఈ సింహరాశి వాళ్ళకి అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో, అరే మేము ఒక చోట ఉద్యోగం చేస్తున్నాం, మరి ఇల్లు ఒక చోట, ఆఫీస్ ఒక చోట అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, కేవలం అవసరమైతే 40 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడం ద్వారా గురుబలం కొంచెం అధికమవడం అయింది. కాబట్టి మీకు చక్కటి సంతోషాన్ని, రిలీఫ్ని అనేటటువంటిది ఇస్తారు. మరి ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు మా భార్యాభర్తలు అందరూ కూడా, ఈ కుటుంబ సభ్యులు, భర్త తరపు వాళ్ళు, ఆడబడుచులు, అత్తగారులు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ రిలీఫ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాంగ్ లీవులు దొరకడం, తర్వాత ప్రమోషన్స్ రావడము, ఆ తర్వాత ఈ యొక్క అన్ని రకాల వ్యాపారాలన్నీ కూడా చక్కగా ముందంజలో మీరు దూసుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళకు ఉంది. అలాగే ఈ వారం మీరంతా కూడా బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో చక్కగా గడుపుకుంటారు. పార్టీలని, పబ్బాలని మీరే ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎంత పొరుగు దూరము అయినా సరే, మీరు దూరపు బంధువులైనా సరే, వాళ్ళ యొక్క కార్యక్రమాలకు మీరు చక్కగా వెళ్ళి మీరు అద్భుతంగా మీరు పాల్గొని మీ యొక్క ఉనికిని మీరు చాటుకొని మీరు చక్కటి గౌరవాన్ని మీరు తెచ్చుకొని చక్కగా ఆనందంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఉంటారు. మరి అదేవిధంగా ఈ సింహరాశి వాళ్ళకి రెమెడీస్ ఏంటంటే, మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహువుకు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క సింహ రాశి వాళ్ళకు ఉంటుంది. ఇద్దరికీ కలిపేసి మీరు బ్రాహ్మణులకు దానం చేసుకోవచ్చు. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఛాందస్తం అనేటటువంటిది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మరి ఈ కన్యా రాశి వాళ్ళకి తీవ్రమైనటువంటి కోపము ఈ వారంలో ఎక్కువ ప్రదర్శిస్తారు. అనవసరమైనటువంటి అలుగుట ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. తల్లిదండ్రుల మీదే కాకుండా బయట వాళ్ళ మీద కూడా మీరు అలగడము ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుందన్నమాట అవతల వ్యక్తుల్ని. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వితండ బాధాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. షష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క మనకి ఈ శనిగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యము, కోర్టుల్లో గొడవలు ఇవన్నీ కూడా గెలుపుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి భార్యాభర్తల మధ్య మీరంతా కూడా ఇంతవరకు అనుకూలత లేనటువంటి వాళ్ళంతా కూడా అన్యోన్యంగా మెలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గురుగ్రహము అనేటటువంటిది మనకి భాగ్యస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి భాగ్య గురువు మీకు అధికమైనటువంటి లాభాలను మీకు తెచ్చిపెడుతుంది. ఆ పూర్వజన్మ అదృష్టంగా మీకు మీ తండ్రి తరపు బంధువుల నుంచి మీకు సంపద అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి. దూర బంధువులు మరణించడం ద్వారా మీకు ఆస్తి అనేటటువంటిది కలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ
ఇండస్ట్రీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతారు. కిరాణా షాపులు, పాడి పరిశ్రమ అద్భుతంగా వీళ్ళకి యోగిస్తుంది. ఇక చేపల రొయ్యలు ఇవన్నీ కూడా నడిపేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పౌల్ట్రీస్, హ్యాచరీస్, కోళ్ల ఫారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఏమిట్రా అంటే ఈ వారంలో కొంతమంది ఆత్మీయులను మీరే దూరం చేసుకోవడం జరుగుతుంది. మా పిల్లాడికి సీట్ ఇప్పించలేదనో, తప్పు మీద ఈ సీట్ ఎవరిప్పిస్తారు, ఆ విధంగా మీరంతా కూడా మౌనం అయిపోవడానికి, సైలెంట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెట్టాలి మీరు. ఆ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో అష్టమ రవిగ్రహ ప్రభావం వలన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ కానీ, రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ మీకు రాకపోవడం ద్వారా మీరు నిరుత్సాహానికి గురయ్యి అసహనాన్ని ప్రకటిస్తూ మీ మిత్రులపైన మీరు వాటిని అన్నిటిని కూడా ప్రదర్శిస్తూ మంచి మిత్రులను మీరు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారు చక్కగా అద్భుతమైనటువంటి సినిమా ఫీల్డ్లో హీరోలుగా మీరు చలామణి అవడానికి అవకాశాలు ఉన్నాయి. బంగారం అనేటటువంటిది మీరు ఇంతకాలం మీరు వాడకుండా బ్యాంకుల్లో దాచుకున్నది మీరు విడిపించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా పచ్చ ఉన్నటువంటి గచ్చపచ్చ ఉన్నటువంటి రంగుతో మీరు ఇవన్నీ కూడా బట్టలని పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చన, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలా. మరి అష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం మే 1, 2024 నుంచి అష్టమ స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు. కాబట్టి ఆ గురుడు చక్కగా మీకు ఎన్ని అప్పులు కావాల్సే అన్ని అప్పులు ఇప్పిస్తాడు. మీకు ఇల్లు కట్టుకుంటున్నా సరే మీకు అప్పులు కావాలండి అని అనుకుంటే అడిగి మరీ మీకు అప్పులు వస్తాయన్నమాట. అలాగే షష్టమ స్థితిగతుడైనటువంటి రాహు, కుజ, బుధ గ్రహాల వలన మీరు శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటి జరుగుతుంది. ఎంతో కాలంగా శత్రుపీడతో బాధపడుతున్నటువంటి వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పంచమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ పిల్లలంతా కూడా మిమ్మల్ని ఏడిపించుకు తినడం అనేటటువంటి జరుగుతుంది. అసలే ఎండాకాలం స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు కాబట్టి చక్కగా పిల్లలతో మీరు హ్యాపీగా ఊరులు తిరగడము ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు విపరీతమైనటువంటి మొండితనము, తర్వాత ఎవరు చెప్పినా మాట వినకుండా మీరు ప్రవర్తిస్తారు ఈ వారం. అలాగే ఈ యొక్క ఛాందస భావాలు, మూఢనమ్మకాల మీద మీకు అధికంగా మీకు పెరిగిపోతాయన్నమాట. అలాగే తీర్థక్షేత్రాలకి, గోపురాలకి, నర్మదా నది పుష్కరాలకి మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది తులారాశి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మరి ఈ యొక్క విదేశాలకు సంబంధించి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీసాలు, H1B వీసాలు, స్టూడెంట్ వీసాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడిపోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా రైతులు మంచి పంటల్ని, ఈ యొక్క ఆలుగడ్డల్ని, తర్వాత వేరుశనగ ఈ పంటలను కనుక వేస్తే బ్రహ్మాండమైనటువంటి లాభాలు వీళ్ళు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి, సంపాదించడానికి. అదేవిధంగా అప్పుల బాధతో ఉన్నటువంటి తులారాశి వాళ్ళ కొంతకాలంగా వేధిస్తున్నటువంటి వాళ్ళ అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి రవి శుక్ర గ్రహ ప్రభావాల వలన ఆరోగ్యం అనేటటువంటిది ఇంతకాలం భార్యాభర్తల మధ్య స్పౌజ్ యొక్క ఆరోగ్యం గురించి బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ టోటల్ రిలీఫ్గా మీ భర్తల యొక్క ఆరోగ్యం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. భక్తి భావన అనేటటువంటిది మీలో పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలా కాని పక్షంలో మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క పెద్దలతో మీ ఇళ్లలో మరి ఓల్డేజ్ హోమ్స్లో పెట్టినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్ళి వాళ్ళతో కొంత కాలక్షేపం అనేటటువంటిది మీరు చేయడం అనేటటువంటిది వస్తుంది. అదేవిధంగా మీ యొక్క
భార్య సలహాతో మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. తర్వాత బంధుమిత్రుల వివాహాలకి మీరంతా కూడా ఈ తులారాశి వారు వెళ్ళి పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. మనుషుల యొక్క విలువ అనేటటువంటిది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనడం ద్వారా పెద్దల్ని, మీ అత్తగారు వాళ్ళని మిమ్మల్ని మందలిస్తే వాళ్ళ మీద కోపం అనేటటువంటిది మీరు తెచ్చుకుంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో తులారాశి వారికి బాగుంది. రెమెడీస్ ఏంటంటే మనకి ఈ యొక్క గురుడికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని మీరు ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయడం ద్వారా మీకు ఇవన్నీ కూడా పోతాయి. అలాగే గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి, గురుచరిత్ర పారాయణ చదువుకోండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా గురుబలం పెరుగుతుంది. మే 1, 2024 సంవత్సరం నుంచి సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఇంతవరకు భార్యాభర్తల మధ్య అనుకూలత లేనటువంటి వాళ్ళకంతా కూడా అనుకూలత అనేటటువంటిది జరుగుతుంది. అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావము అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళు పీడించబడుతూ ఉన్నారు. పనులన్నీ కూడా ప్రభుత్వ సంబంధమైన, ప్రైవేట్ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం లేట్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పంచమ రాహుగ్రహ ప్రభావం వలన మొండితనంతో, మీ మూర్ఖత్వంతో కొంతమంది ఆప్తుల్ని మీరు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు బ్రహ్మాండంగా వీళ్ళు చదువుతారు. మరి ఎక్కువ కష్టపడి చదవాలి. అలాగే విదేశాల్లో వీళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క కోర్సులన్నీ కూడా వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ వారం బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వీళ్ళు తీస్తారు. మరి తదుపరి నెక్స్ట్ పంట ఏం వేయాలండి? మరి చెరుకు పంట వేయాలి. తులారాశి వాళ్ళు చెరుకు పంట కనుక వేసినట్లయితే అద్భుతంగా, అలాగే వేరుశనగ, మెటపలాల్లో వీటిని పండించడం ద్వారా అధికమైనటువంటి లాభాలు మీరు గడించడం జరుగుతుంది. అలాగే పుస్తకాల షాపులు, ఆ తర్వాత ఈ యొక్క బియ్యం షాపులు, పాడి పరిశ్రమ, వాటర్, ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా షాపులు, హోటళ్ళ వ్యాపారాలు, ఈ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అటువంటివందరూ కూడా అధికంగా లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు చక్కగా రాజకీయ రంగాలలో ఇప్పుడు ఎలక్షన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారి గురుగ్రహ ప్రభావం వలన మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రచారంలో ఒకళ్ళని హేమీలను ఢీకుంటూ మీరు దూసుకొని వెళుతున్నారు. మీ చిత్రాతి చిత్రమైనటువంటి విన్యాసాలతో, చిత్రాతి చిత్రమైనటువంటి అభినయాలతో ఈ యొక్క ఓటర్లను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు మీరు ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేస్తారు. వీళ్ళు చలాకీతనం వీళ్ళని చక్కగా గెలిపించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ రవి శుక్రగ్రహ ప్రభావాలు ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఆ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ఎంత ఎండలో క్యాన్వాసింగ్కి తిరుగుతున్నప్పటికీ కూడా మీ యొక్క ఆరోగ్యం చెక్కు చెదరకుండా ఉండడం అనేటటువంటిది మీకే ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి గౌరవాలు, తర్వాత గుర్తింపులు, లాభాలు అనేటటువంటివి కలగడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ యొక్క టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్లు, ఆడిటర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళ యొక్క పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. నూతనంగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళంతా కూడా నూతనంగా ఇళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. బంధుమిత్ర వ్యవహారాల్లోకి, బంధుమిత్రుల యొక్క ఫంక్షన్స్కి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ యొక్క నువ్వుల దానాన్ని, నల్లని వస్త్రాన్ని దానాన్ని కనుక పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి.
ఈ ధనుస్సు రాశి వారికి మే 1, 2024 సంవత్సరం నుంచి షష్టమ స్థితిగతుడై గురుగ్రహం ఉన్నాడు. అందువలన శత్రువులందరినీ కూడా మిత్రులుగా మీరు మార్చుకునేటటువంటి ప్రయత్నంలో మీరు విజయాలు సాధిస్తారు. ఇక ధనుస్సు రాశి వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ యొక్క స్వార్థం కోసం, ఇక ఇతర మనుగడ కోసం వాళ్ళు డబ్బులు అనేటటువంటిది అధికంగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి 3వ ఇంట్లో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అద్భుతంగా ఈ యొక్క లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఈ యొక్క జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడానికి ఈ ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మరి అర్ధాష్టమ రాహువు వీళ్ళని కొంచెం వేధిస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి వ్యాపారాల్లో దురాశకు వెళ్ళి ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసుకోవడం ద్వారా ఏది కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాము, మనకు వర్క్ స్ట్రెస్ పెరిగిపోయింది అనేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎండ వేడి వల్ల వీళ్ళు ఆరోగ్యం దెబ్బ తినడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో కొంతమంది ఎండకి వెళ్లకుండా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా. అలాగే ఈ రాహు రెమెడీస్ ఏంటంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి, ఇంట్లో కానీ గుళ్ళో కానీ. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఉంది. మరి కోర్టు సమస్యల్లో ఎవరైతే కొట్లాడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మకర రాశిలో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ధనాదాయాన్ని వీళ్ళు తీస్తారు. అదేవిధంగా విక్రమస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన అద్భుతాలు వీళ్ళు సృష్టిస్తారు. ప్రజలందరినీ కూడా వీళ్ళ మాటలకి మెస్మరైజ్ అయ్యి అవతల వాళ్ళు వీళ్ళ బుట్టలో పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావము 6వ ఇంట్లోకి వెళ్ళడం ద్వారా మరి ఇంతవరకు అనుకున్నారు మీరంతా కూడా ధనుసు రాశి వారికి. అయితే మకర రాశి వాళ్ళకి పంచమ స్థితిగతుడిలోకి పంచమ స్థానంలోకి రావడం ద్వారా అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ యొక్క పంచమ గురుడిస్తాడు. మీ ఇళ్లలో వివాహాలు, పిల్లలకి గవర్నమెంట్ జాబులు రావడము, ఇవన్నీ కూడా మీకు విస్మయాన్ని గురి చేస్తాయి. అలాగే మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి జీతాలు అనేటటువంటిది సంస్థ పెంచడం జరుగుతుంది. వాళ్ళ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అన్ని విధాలుగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఈ ధనుస్సు రాశి వారికి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి చక్కగా ఈ ధనుస్సు రాశి వాళ్ళ పంచన కనుక చేరినట్లయితే ఆ తల్లిదండ్రుల బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీకు శుభమైనటువంటి ఫలితాలు, లాంగ్ లీవులు, ఇతరపు ఆదాయపు మార్గాల ద్వారా ఆదాయం ఇవన్నీ కూడా తెచ్చిపెడతాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ మకర రాశి వాళ్ళు చక్కటి ఆదాయాన్ని వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి ఇతర అదనపు మార్గాల ద్వారా. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మరి ఈ ట్రాన్స్ఫర్స్ విషయాల్లో వీళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కగా వీళ్ళకి మా కుటుంబ సభ్యులు మమ్మల్ని గౌరవించి చక్కగా మమ్మల్ని సలహాలు తీసుకొని మాకు చేస్తున్నారు అనేటటువంటి ఆనందాన్ని వీళ్ళు పొందడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మొండి పట్టుదలతో ఈ యొక్క మకర రాశి వాళ్ళు సెల్ఫిష్గా ప్రవర్తిస్తారు. అయినప్పటికీ కూడా పాత అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ప్రాజెక్ట్స్ ఇంతవరకు బిల్డర్స్ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు బిల్డింగ్లు కట్టకుండా కొంచెం తగ్గించి ఇళ్లలో వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ తెచ్చిన వడ్డీకి మరి అధికంగా తెచ్చిన ప్రిన్సిపల్కి అధికంగా వడ్డీ ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ బిల్డింగ్స్ అన్నీ కూడా సేల్ అయ్యి మీకు అద్భుతమైనటువంటి లాభాలు రావడానికి మళ్ళీ మీకు అవకాశం ఈ యొక్క శనిగ్రహం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి
కేతుగ్రహ ప్రభావం వలన అద్భుతాలు సృష్టిస్తారు. కాకపోతే ఏలినాటి శని ప్రభావం కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి చక్కగా దానం చేయండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టుకు నీళ్లు పోసి వీళ్ళు చక్కగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని గ్రహం ప్రభావం అనేటటువంటిది పనిచేస్తుంది. అధికంగా ప్రభావం ఉండడం వల్ల వీళ్ళు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా మేము చేసుకోలేకపోతున్నాము అని నిరాశపడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు తమకు తాము ధైర్యం చెప్పుకుంటూ మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా వీళ్ళ జీతాలన్నీ కూడా తెచ్చుకోవడము, వీళ్ళు దాచుకోవడం, వీళ్ళ తల్లిదండ్రులకి తెలియకుండా ఉంచడం అనేటటువంటిది వీళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. దైవానికి చక్కటి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి కుంభరాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు కూడా ఆ 300 రూపాయలకు తగ్గకుండా ప్రతిరోజు పూజ సామాను కొని ఈ యొక్క కుంభరాశి వాళ్ళు దేవుడి పూజలు అనేటటువంటిది చేస్తారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అష్టమ స్థితిగతులైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మరణ సదృశ్యమైనటువంటి ఫలితాలు, మరణ సదృశ్యమైనటువంటి వార్తలు మీరు వినడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో చక్కటి ధనము అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. పిల్లలు అప్పులు చేయడం ద్వారా మరి పిల్లలు చక్కగా అక్కడ ఇక్కడ బదులు తేవడం ద్వారా కొంత అమౌంట్ ఇంకా కొంత బర్డెన్ అనేటటువంటిది కుంభరాశి వాళ్ళపైన పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా సినీ సంగీత సాహిత్య రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గెలవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి గుర్తింపు, అధికమైనటువంటి ఆదాయము రావడానికి అవకాశాలు ఉంటాయి. సిద్ధాంతులకి, ఆ తర్వాత లాయర్లకి, డాక్టర్లకి, తర్వాత ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియనటువంటి రహస్యం ఏమిటంటే మరి ఈ యొక్క విద్యార్థుల స్థితిగతులు మెరుగుపడడం అనేటటువంటిది జరుగుతుంది. మరి కుంభరాశి వాళ్ళు లేడీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మాకు గుర్తింపు లేదండి, మా ఇళ్లలో మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గుర్తింపు రావడం జరుగుతుంది. మీ ఇళ్లలో మిమ్మల్ని సంప్రదించిన మీదటే ఇక మిగతా పనులు అనేటటువంటిది కుంభరాశి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇది చక్కటి ప్రయోజనము. అలాగే మీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, వివాహాలు చేస్తారు. అలాగే ఈ యొక్క పిల్లల మనవాళ్ళు వీళ్ళు పుట్టడం ద్వారా మీకు చక్కటి కాలక్షేపము, చక్కటి మీకు ఈ యొక్క గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఈ కుంభరాశి విద్యార్థులకి జాగ్రత్తగా చదవండి. మరి ఈ రాశివారు కేతుకు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని మరి ఈ సోమవారం నాడు ఉదయం 7 గంటలకి ఇంట్లో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా కేతు దోషం పోతుంది. అలాగే మీరు చక్కగా గరిక గడ్డితో ఇంట్లో మీరు చక్కగా గణపతికి ఆరాధన చేసుకోండి. ఓం గణేశాయ నమః అనే మంత్రంతో ఉండ్రాళ్ళు, తీపి బూందు, లడ్డూలు నైవేద్యంగా పెట్టుకొని చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. మరి ఏలినాటి శని ప్రభావం వలన కాకుండానే మనకి మే 1, 2024 సంవత్సరంలో మరి ధనస్థానం నుంచి తృతీయ స్థానంలోకి రావడం ద్వారా మనకి ఇంక్రిమెంట్ అనేటటువంటి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవు. బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరి మీకు వర్క్లోడ్ పెరుగుతుంది. యాజమాన్యాలు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. చక్కగా మీకు వాళ్ళ యొక్క ఇతర బ్రాంచీలు అయినటువంటి సిస్టర్ కన్సర్న్స్ ఎక్కడున్నాయో వాళ్ళందరికీ కూడా అక్కడికి మిమ్మల్ని పోస్టింగ్స్ ఇవ్వడం అనేటటువంటి
జరుగుతాయి. అయితే కొత్త ప్లేస్‌కి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేటటువంటిది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ వారంలో జరుగుతుంది. మీనరాశి వాళ్ళంతా కూడా బంధుమిత్రుల వినోద కార్యక్రమాలతో ఈ వారం అన్నీ కూడా గడుపుతారు. అలాగే నేటివ్ ప్లేసెస్‌కి వెళ్ళి మరి వాళ్ళ బంధువులతో గడపడం అనేటటువంటివి జరుగుతాయన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య ఆరోగ్యం గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఆ భార్య వినూత్నంగా వెరైటీగా మీకు ఆలోచించడం అనేటటువంటిది మీకు కాస్త తొందరపాటుతనాన్ని ఇవన్నీ కూడా తెచ్చిపెడతాయి. కొంచెం విస్మయానికి మిమ్మల్ని గురి చేస్తాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్గా మీకు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రాహువులో జన్మంలో రాహు ఉండడము, ఆ తర్వాత కుజ బుధులు కూడా మీకు కలిసి ఉండడం వలన తీవ్రమైనటువంటి ఉద్రేకంతో, తీవ్రమైనటువంటి పోటీతత్వంతో ఆల్రెడీ మీరు మీ సీనియర్స్ని దాటుకుని వెళ్ళిపోయారు. ఆ విధంగా ఈ యొక్క ప్రస్థానం అనేటువంటిది మీనరాశి యొక్క ప్రస్థానం ఉంటుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు తీయడం జరుగుతుంది. మరి ధనస్థానంలో ఉన్నటువంటి రవి, ఆ తర్వాత ఈ యొక్క శుక్ర బుధుడు మరి ఇంకా ఉండడం వలన జన్మంలో ఉన్నారు. మరి రవి శుక్ల గ్రహ ప్రభావం వలన బంగారం నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. మీ బంధువులు కదా అనుకొని మీరు మీ అన్నయ్య గారి పిల్లల్ని వాళ్ళని కూడా మీ షాపుల్లో మీరు పెట్టుకున్నప్పుడు ఆ బంగారం దొంగతనం అనేటటువంటిది వాళ్ళే చేస్తారు. మరి దాన్ని మీరు నమ్మరు, మీ భార్య చెప్పినప్పటికీ కూడా ఇలాగ ఏదో ఒక విధంగా ఈ యొక్క బంగారం అనేటటువంటిది నష్టపోవడానికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మనకి మీనరాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది. ఆ తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు మీరు ఎన్నో చేస్తున్నారు, అవన్నీ కూడా సఫలీకృతం కావడం లేదు. దానికి సంబంధించి భగవంతుడు మీకు ఆ దేశంలో మీకు మంచిది లేదు, వేరే దేశానికి ప్రయత్నించుకోండి అని సూచనిస్తున్నట్టుగా మీరు తెలుసుకోండి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు నల్ల నువ్వుల్ని ఉలవల్ని మీరు ఈ యొక్క పేద బ్రాహ్మణులకి సోమవారం ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే ఈ లగ్నంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుకి చక్కగా మనం సమాధానం చెప్పడానికి గాను ఈ వారంలో దుర్గాదేవి యొక్క ఆరాధన చక్కగా మీరు చేసుకోండి. అలాగే ఈ 12 ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహం వలన మీకు అద్భుతాలు మీరు సృష్టించడం అనేటటువంటిది జరుగుతుంది. దీనికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శుభమస్తు.